రోజు దేవుని మాట 1 కొరింథీయులకు 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి ప్రతి మనుష్యుడు అంటే ఎవరు? దేవునిలో బాప్తిస్మము పొందినవారు. దేవుడు ఈ లోకంలోకి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరి చేత బాప్తిస్మం పొందాడు? యోహాను చేత బాప్తిస్మం పొందాడు. ఆయన మనకు మాదిరి చూపించాడు. ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, మనము ఆయన యొక్క వారసులుగా మనము సర్టిఫికేట్ తీసుకున్నట్టు, ఆయన యొక్క స్వాస్యంగా, ఆయన యొక్క వారసులంగా. ఒకప్పుడు అది లేదు. ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందుతామో దేవుని యొక్క వారసులమయ్యాము. నువ్వు నేను మనందరము ఆయన స్వాస్యమయ్యాము, ఆయన భాగమయ్యాము, ఆయన జనాంగమయ్యాము. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, బాప్తిస్మం పొందితే మనకు ఏం దొరుకుతుంది? పరలోకం దొరుకుతుంది. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. అయితే కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎలాగ పరీక్షించుకోవాలి? తన్ను తానంటే మనకు మనమే పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే మన యొక్క హృదయము చెప్తుంది, నువ్వు అలాగ అబద్ధం ఆడావు, నువ్వు అలా మాట్లాడావు, నువ్వు వినరానిది విన్నావు అని చెప్తుంది. ఇవన్నీ మనము ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అయితే ఈ 30వ వచనం, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ఇందువల్లనే అంటే ఏంటి? పరీక్షించుకునే విధానం తెలియక చాలామంది ఏం చేస్తారు అంటే, రొట్టె ద్రాక్షరసం అనగానే కొంతమందికి మొదటి ఆదివారం ఇస్తారు, కొంతమందికి వారం వెంబడి వారం ఇస్తారు. ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందితే నీరసాలన్నీ తగ్గిపోతాయని ఒకరి ఊహ, మీ ఊహ కాదు. ఒక్కొక్కరి ఆలోచన అలా ఉంటుంది. ఒకరికేమో అలా ఉంటుంది, ఇంకొకరికేమో ఈ నెలంతా దేవుడు మమ్మల్ని భద్రంగా కాపాడుతాడు అని ఒకరి ఊహ. ఇలాగా వారి యొక్క స్వయం బుద్ధితో, వారి యొక్క స్వయం అంటే ఏంటి? వారి యొక్క ఆలోచన దృక్పథంతో చేసే పనులు. ఏం పనులు అయ్యి? రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడం. వారి యొక్క స్వార్థం కోసం ఆ రీతిగా దేవుని యొక్క రొట్టె ద్రాక్ష రసంలో పాల్గొనడం జరుగుతుంది. మరి అది తప్పు కాదా? అది చాలా తప్పు. స్వార్థం కోసం, భయంతో కూడిన భక్తి, వారి యొక్క స్వార్థం కోసం ఆ రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనడం కాదు. అది ఎంతో విలువైంది. అది ఏంటది? దేవుని యొక్క శరీరము. అది నలగొట్టబడింది. ఎక్కడ నలగొట్టబడింది? సిలువలో నలగొట్టబడింది. ఆయన తన దేహాన్ని ఏ రీతిగా, అసలు మామూలుగా నా కొరడాలతో ఎలా కొట్టారు? ఒకసారి ఆలోచించుకోండి. కొరడాలతో కొడితే ఎలా ఉంటుంది శరీరం అంతా? ఎంత బాధాకరం. అది ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం. రొట్టె అంటే ఏంటి? ఆయన యొక్క శరీరము. ద్రాక్షరసం ఆయన రక్తము. అది ఏంటి? ద్రాక్షరసమే కదా అనుకోవటానికి లేదు, అదృశ్యమైన ఆయన యొక్క రక్తము అది. అయితే అది త్రాగుతున్నాం కదా, అది ఆ రక్తం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొక్క రక్త మాంసములకు సాదృశ్యంగా ఈ యొక్క రొట్టె ద్రాక్షరసము మనము ద్రాక్షరసంలో పాలు పొందడం జరుగుతుంది. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, సిలువలో ఆయన రక్తాన్ని కాచాడు. ఎవరి కోసం? మన పాపాల కోసం, మన రోగాల కోసం, మన యొక్క విముక్తి కోసం, మన యొక్క ఆశీర్వాదాల కోసం ఆయన మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. మరి అటువంటి రక్త మాంసంలో పాలు పొందుకునే నువ్వైనా నేనైనా
అందరము వాక్యం వింటున్న మనము ఏ రీతిగా ఉండాలి? ప్రియమైన వారులారా, మనం వారమంతా మన ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని సన్నిధిలోకి వెళ్ళడం ఏమాత్రము, దేవుని సన్నిధిలోకి రక్తమాంసంలో పాలు పొందే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది? అలా పరీక్షించుకోనకుండా తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? ఇందువల్లనే కింద వచ్చును, మీలో చాలామంది బలహీనులను రోగులనే ఉన్నారు. ఎలా ఉన్నారంట? బలహీనులుగా ఉన్నారంట, రోగులుగా ఉన్నారంట. ఇందువలనే అంటున్నాడు. ఎందువలన? దేవుని యొక్క రక్త మాంసముల గురించి తెలియని అనుభవం. అది ఆరోగ్యం కోసం తీసుకోవడం కొంతమంది ఏమో చక్కగా నడవాలని ఒక ఆలోచన. ఈ ఆలోచన వలన అది దేవుని యొక్క రక్త మాంసంలో పాలు పొందడం ఏమాత్రము మంచి పద్ధతి కాదు. ఆయన శరీరంలో నువ్వు పాలు పొందుతున్నావంటే నీ మాట, నీ నడవడిక, నీ యొక్క ప్రవర్తన, నీ సంభాషణ, ఇతరులతో సంభాషించే తీరు చాలా మర్యాదగా ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలియని వారికి చెప్పాలి. మనం దేవుని సన్నిధికి వెళ్ళి అలాగూ తీసుకోవడం వలన చాలా బలహీనతలు, బంధకాలు, అంత మాత్రమే కాకుండా రోగులుగా ఉండే పరిస్థితి. నువ్వు నీ యొక్క చిన్న మాట అయినా సరే, మనం చాలా ఒక వారం వెంబడి వారం మన యొక్క హృదయం ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. అపరిశుభ్రత ఏమి లేకుండా చూసుకోవాలి. ఈ రీతిగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందితే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. అలా కాకుండా చర్చి అంతా మానేసి అప్పుడప్పుడు వెళ్ళి దేవుని యొక్క రొట్టె ద్రాక్ష రసం కోసం వెళ్ళి అది తీసుకొని కొంతమంది చర్చి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు కదా. మరి ఈ విషయం తెలియక, చెప్పేవారు లేక చాలామంది పొరపాటు చేస్తారు. మరలా వారి ఇంటికి వచ్చాక వారి యొక్క క్రియలు, వారి యొక్క మాటలు, వారి యొక్క బూతులు, వారి యొక్క ఆలోచన విధానం అలాగే ఉంటుంది స్థిరంగా. ఆ స్థిరమైన ఆ చెడు ప్రవర్తనను తొలగించుకోవాలి. ముందు తొలగించుకున్నాక అప్పుడు తీసుకోవాలి. అంతేగాని ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని మరలా నీ యొక్క అనుభవం, నా యొక్క అనుభవంలోనే నేను అలా ఉంటే, నువ్వుంటే దేవునికి ఏమాత్రము ఇష్టం ఉండదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రొట్టె ద్రాక్షరసం చాలా విలువైనవి. ఆయన శిలువలో కార్చిన రక్తానికి, అలాగే నలగొట్టబడిన శరీరానికి సాదృశ్యంగా ఈ రొట్టె ద్రాక్షరసము ఇవ్వబడుతుంది. మనం ఎంతో భయం భక్తి కలిగి మనం తీసుకోవాలి. అలా తీసుకుంటే కృప వెంబడి కృప దొరుకుతుంది, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం దొరుకుతుంది. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దయామేడ, సర్వశక్తిమంతుడా, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, రొట్టె ద్రాక్ష రసములో ఏ రీతిగా ప్రభా నాయన పాలు పొందాలో నువ్వు వివరించావయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. యేసయ్యా తండ్రి నాయన, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క క్రియలు, వారి యొక్క ఆలోచన విధానం ప్రభా నాయన నువ్వు చూస్తున్నావయ్యా తండ్రి. వారికి ప్రభా నాయన నువ్వు సహాయం చేస్తున్నావయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తెలిసి తెలియక ఇప్పటి వరకు తీసుకుంటే ప్రభా నాయన క్షమించండి ప్రభా. తండ్రి, ఈ యొక్క వారం నుంచి ప్రభా నాయన మా యొక్క జీవితాల్ని ప్రభా నాయన శుభ్రపరుచుకొని మా హృదయాల్ని, మా జీవితాన్ని తండ్రి నాయన నీ రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. బాప్తిస్మం తీసుకోవడమే కాదు కానీ ప్రభా, మా ప్రవర్తన, మా మాట అన్నిటిలో ప్రభా మార్పు రావాలని నువ్వు కోరుకుంటున్నావయ్యా. ఆ రీతిగా మార్పు చెంది ప్రభా నాయన నీ యొక్క రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందితే ప్రభా నీ రక్త శరీరంలో తండ్రి యేసయ్య ఎంతో ఆశీర్వాదం అయ్యా. నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభా నాయన ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా నాయన. యేసయ్య ఎంతగానో ఆశీర్వదించే దేవుడు అయ్యా తండ్రి. నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్